ఏ కాన్స్టిట్యున్సీ అయితే అక్కడ నుంచి వాళ్ళ ఇంటికాడ నుంచి అందరం బై ర్యాలీలా పొజిషన్ కాడికి వచ్చింది. ర్యాలీ అనుకోకుండా జమ అయింది అందరు. ఆ నుంచి 2 కిలోమీటర్ పాదయాత్ర వచ్చి పొజిషన్ కూడా వచ్చింది. వచ్చిన బాధితులు భాస్కర్ జై తెలంగాణ భాస్కర్ ఏమైంది తమ్ముడు, ఎందుకు కొట్టిరు? ఏం లేదు, నేను మార్నింగ్ 5:30 పోలీస్ కానిస్టేబుల్ వచ్చిండు, 2 కానిస్టేబుల్ ఒక డ్రైవర్ వచ్చిండు. వచ్చి అంటే ప్రివెంటివ్ వస్తుంది రావాలి అన్నాడు. లేదు సార్ ఇలా కోసం అందరప్పుడు నేను కోసం ఉంటా పూజ అయిపోయిన ఒకసారి గుడికి ముఖ్యం సార్ వస్తా అని చెప్పిన. లేదు ఎట్లా సిఎస్ఆర్ అమ్మా అని చెప్పి అన్నాడు. సార్ సిఎస్ఆర్ తో ఒకసారి మాట్లాడి సిఎస్ఆర్ ఫోన్ చేసాను. సిఎస్ఆర్ కన్ఫర్మ్ చేసుకున్నాడు కానిస్టేబుల్. నిజంగానే వాళ్ళ ఇంట్లో 1 అవర్ వాళ్ళ ఇంట్లో క్లీనింగ్ చేసిన సార్ కోసం క్లీనింగ్ చేసిన అని చెప్పి సిఎస్ఆర్ తో నాకు మాట్లాడాను. సార్ చెప్పండి సార్ గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి సిఎస్ఆర్ అని చెప్పు బాబు 9 o'clock రావాలన్నా. సరే సార్ నేను పూజ చేసి మా ఇంట్లో వస్తుంటే ఒక్కడు లేకుంటే 100 పాటలు అని చెప్పి అంటే లేదు సార్ మా పార్టీ అని చెప్పాల్సి వస్తారు అన్న. నేను గుద్దకు వచ్చినా నీకు నువ్వు అట్లా కాదా ఇవన్నీ పట్టుకున్నారా అని చెప్పి కానిస్టేబుల్ సిఎస్ఆర్ అప్పాయి సార్ పేరు సార్టీలు అయితే మా నాన్న కూడా సార్ కానిస్టేబుల్ రమ్మంటే మా నాన్న ఏమన్నట్టు మా నాన్న దాదాపు 8 years మా ఏజ్. లేదు సార్ మా బాబు గుడికి వేస్తారు అంతా స్టేషన్ పెట్టుకోండి మీరు స్టేషన్ పెట్టి మా బాబు వచ్చి ఇంటికి వస్తాను అని మా నాన్న చెప్పాను. అయితే కానిస్టేబుల్ ఒక డ్రైవర్ ఉన్నాడు, సిఎస్ఆర్ ఫోన్ మాట అంతే ముసలి సార్ రమ్మని సార్ రావడం చెప్పేసి నన్ను దొరకదు సార్ మంటం కూడా తొలకొచ్చిండు. తొలకొచ్చినాక ఏమైనా నేను కూడా చూస్తున్నా సిఎస్ఆర్ నైట్ మార్నింగ్ జాగింగ్ చేస్తున్నాడు, సైక్లింగ్ చేసుకుని వచ్చిండు. ఆయన షార్ట్ లో ఉన్నాడు, టీ షర్ట్ వేసుకుని షూ వేసుకున్నాడు సార్. దీంట్లో సగం సిఐతో లోపలికి రాలని చెప్పిండు. ఏమన్నా షార్ట్ గ్రూప్లలో పోస్ట్ పెట్టుకుందా అని చెప్పిండు. ఏమైనా సార్ తప్పేమన్నా ఏమన్నా గుద్ద చాలా వచ్చి అని చెప్పేసి కూర్చోాలంటే మూల కూర్చోడు సార్. కూర్చోబెట్టి కాలు పొడుకుండు. ఎందుకు సార్ అని చెప్పిన నువ్వు కాలు దాపరా అని చెప్పిండు. కానిస్టేబుల్ కాలు పెట్టి నిలబడడం వాళ్ళు కాలు పొడుగు తప్పినాక అధికారులకు రబ్బర్ కొట్టిండు. నేను చెప్పిన కొట్టాను సార్ నన్ను కొట్టిండు అనుకోండి పరిస్థితి చాలా ఘోరంగా ఉంటది. నేను మంచోని, నేను రంగ పని చేయలేదు, దొంగ పని చేయలేదు, నేను మంచి పని మంచి పని మీరు నన్ను కొడితే మాత్రం నేను మనిషిని మారిపోతాను చెప్పిన సిఎస్ఆర్కి. ఈసారికి వాడు గుర్తుకుంది కదా మళ్ళీ ఒకసారి నా ముందు సార్ గుర్తు చేసిన విషయము ఏం చేస్తారు అని చెప్పేసి కాలు మీద కాలు పెట్టి కొట్టి రప్పర్ మన కట్టెలను గోడెలు పోతాం రప్ప దాదాపు 5 లక్షలు కొనిస్తాను రబ్బడిస్తాను. నేను చెప్పిన సార్ సార్ ఏం తప్పిస్తాను నేను చెప్పాను. నీ షాపింగ్ చూస్తున్నారు నువ్వు కాంగ్రెస్ ఆతులు కూడా టపా కలిసి నీకేమరా టపా కలిసి ఎందుకు నీకేమరా అంటారు. అంటే మన పార్టీ నాయకులు వ్యతిరేకంగా కూడా కలిసి మాట్లాడుతూ మనం మాట్లాడతాం సార్. ఎందుకు మాట్లాడదు బరాబర్ నీకు ఎందుకు గతంతా నీ గుద్ద చాలా వచ్చాను చాలా పోస్ట్ పెడుతున్నాను ఇది సంగతి చాలా ఉందండి నేను చేస్తానని చెప్పి నా వర్గర్ అడగలేదా